ఈ రోజు రైతు సురక్షితంగా బాగా ఉంటే దేశం బాగుంటుంది. ఈ రోజు టమేటా పంట ఏదైతే మొన్న దాదాపు సమ్మర్లో టమేటా పంట దాదాపు మీకు తెలుసో లేదో ₹1 కిలోకి కన్నా తక్కువ రేటుకి వెళ్ళిపోయింది దేశ. మదనపల్లిలో టమేటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఒకటి కానీ మనం పెట్టిస్తే తప్పకుండా మదనపల్లి సరౌండింగ్లో ఉన్న రైతులకంతా ఆదుకున్నట్లయితుంది. మదనపల్లి టమేటా మార్కెట్ ఇస్ ఏషియాకి అతిపెద్ద టమేటా హబ్ ఎక్కడైనా ఉందంటే అది మదనపల్లినే అధ్యక్ష. ఇదే కాకుండా రైతులకు ఆడ కావాల్సిన సదుపాయాలు కూడా మనం ఇచ్చే అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకి ప్రత్యేక సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఈరోజు మనము దీనికోసం ఒక సపరేట్ యాక్షన్ ప్లాన్ గ్రౌండ్ వాటర్ వాళ్ళు, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మీరు కన్సర్న్ ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషన్ అంతా ఒక వార్ రూమ్ ప్రకటించాలి అధ్యక్ష. ఈ వార్ రూమ్ మండల స్థాయిలో ఉండాలి. ఈ మండల స్థాయిలో వార్ రూమ్ ఉండి కలెక్టర్ గారు దీనికి సూపర్విజన్ చేసి ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చేదానికి, తాగునీరు సాగునీరు ఇవ్వడానికి పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. మీకు తెలుసో లేదో పోయిన సంవత్సరంలో అయితే హెచ్ఎన్ఎస్ కాలువలో నీళ్ళు వచ్చాయో దాదాపు 40 చెరువులు నేనే సైఫన్ సిస్టంలో నిలబడి 40 చెరువులు నింపాము అధ్యక్ష. ఇదే కాకుండా చిన్న తిప్ప సముద్రం అని చాలా పెద్ద చెరువు అధ్యక్ష. 650 ఎకరాల చెరువుకి 70% వాటర్ నింపాము అధ్యక్ష. ఆ రోజు నేను చాలా బాధ్యతగా తీసుకొని ఈ చెరువులన్నీ మేము చేసాం. ఇదే కాకుండా ఈరోజు పరిస్థితి ఏముందంటే గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నాం అధ్యక్ష. దీనికోసం మనం ఖచ్చితంగా జెడ్పీకి కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ స్ట్రెంథన్ చేస్తూ వీళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి పూర్తి స్థాయిగా మనం కానీ ఎలనోకే కానీ మనం కావాల్సిన సదుపాయాలు చేయకపోతే చాలా కష్టాలతో మనం ఫేస్ చేసి వస్తుంది.